మాటలో చెప్పాలంటే ఇంత బేవస్ ఫ్రెండ్స్ ప్రోడ్ అయితే చూసారు. ఈ వీడియో చేయడానికి మన సబ్స్క్రైబర్ నేను నైట్ పంపించినారు. ఈరోజు అయితే చేసిన మీ ఫొటోస్ పెట్టి చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేసి నాకు ఎంత సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాపీరైట్ ప్రాబ్లంలో మీకు లేటెస్ట్ పులుసు అయితే చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే మీకు ఏమన్నా ప్రాబ్లం అయితే డెఫినెట్ కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఈ షామ్లో పంపించాలని చేస్తే ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఎలక్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్లోకి వచ్చేసి ఇలా ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత బిగ్ మార్క్ పాయింట్ ఓపెన్ చేసుకోండి. ఇలా బిగ్ మార్క్ పాయింట్ ఓపెన్ చేసిన తర్వాత టెస్ట్ క్యాన్వాస్ మళ్ళీ చెప్తాను. స్టార్టింగ్ బిగ్ మార్క్ దగ్గరకు వచ్చి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి డిస్క్రిప్షన్ కింద ఒక వీడియో లింక్ ఇచ్చేసింటాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇలా డౌన్లోడ్ చేసుకొని ఈ వీడియో అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఈ వీడియో అనేది సౌండ్ అనేది వీటిలో పెట్టేసుకొని ఈ వీడియో మీద క్లిక్ చేసుకొని 3 డాట్స్ మీద చెప్పి ప్రమోషన్ వచ్చేసి ఇక్కడ దగ్గరకు వచ్చేసేయండి. 7.25 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఎక్స్ట్రా పని అనేది ట్రిమ్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసేసి టెస్ట్ కిందకి అనేది పెట్టేసుకోండి. ఇలా లాంగ్ ప్రెస్ చేసేసి ఇలా ఈ టెస్ట్ కిందకి అనేది ఇలా పెట్టేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా టెస్ట్ కిందకి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ దగ్గరకు వచ్చేసేయండి. 7.25 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీరు వచ్చేసి ఇక్కడ ఫోటో అనేది యాడ్ చేసేసేయండి. మళ్ళీ టెస్ట్ ఒక ట్రిమ్ చేసుకొని ఇలా 1/1 ఫోటోస్ అనేది యాడ్ చేసుకోనండి. నేను ఎలా యాడ్ చేస్తున్నాను మీరు కానీ అలాగే ఫొటోస్ అనేవి లాస్ట్ బిగ్ మార్క్ దగ్గరకు అనేది యాడ్ చేసేయండి. ఇలా ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో అనేది యాడ్ చేసేసి మళ్ళీ ఎక్స్ట్రా పని అనేది ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మాకు మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అనేది యాడ్ చేసేసేయండి. ఇలా 1/1 ఫొటోస్ అనేది యాడ్ చేసేసేయండి లాస్ట్ బిగ్ మార్క్ దగ్గరకు అనేది. నేను కొన్ని ఫొటోస్ మాత్రమే యాడ్ చేస్తున్నా, మీరు అన్ని ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా కొన్ని ఫొటోస్ అనేది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్ బిగ్ మార్క్ దగ్గరకు అనేది యాడ్ చేసుకోండి. నేను కొన్ని ఫొటోస్ మాత్రమే యాడ్ చేస్తున్నా, అన్ని ఫొటోస్ యాడ్ చేసుకుని మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇలాగ అన్ని ఫొటోస్ ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ సెపరేట్ ఓపెన్ చేసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత టెస్ట్ కంపెనీ టెస్ట్ మీకు దించి సెపరేట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద కాపీ చేసుకునండి. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బిగ్ మార్క్ పాయింట్ అనేది ఓపెన్ చేసుకోండి. స్టార్టింగ్ బిగ్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఇలా టెస్ట్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇలా 3 డాట్స్ కనపడుతున్నాయి. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇలా పేజ్ చేసేసేయండి. ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ టెస్ట్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద కనపడుతుంది పేజ్ చేసేసేయండి. మళ్ళీ టెస్ట్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేజ్ చేసేసేయండి. ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అనేది. ఇలా టెస్ట్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి పేజ్ చేసేసేయండి. ఇలా 1/1 టెస్ట్ మొత్తానికి అనేది ఇలా పేజ్ చేసేసేయండి. ఇలా అన్ని టెస్ట్ అనేది నేను ఎలా పేజ్ చేస్తున్నాను మీరు కానీ అలాగే 1/1 పేజ్ చేసేసేయండి. మళ్ళీ టెస్ట్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇలా పేజ్ చేసేసేయండి. మళ్ళీ ఇలా పేజ్ చేసేసేయండి. ఇలా అన్ని టెస్ట్ అనేది ఇలా పేజ్ చేసేసేయండి. నిదానంగా 1/1 టెస్ట్ మొత్తానికి అనేది ఇలా పేజ్ చేసేసేయండి. మళ్ళీ టెస్ట్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇలా పేజ్ చేసేసేయండి. ఇలా టెస్ట్ మొత్తానికి అనేది ఇలా పేజ్ చేసేసేయండి. మళ్ళీ టెస్ట్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద పేజ్ చేసేసేయండి. పర్ఫెక్ట్. ఇలా టెస్ట్ మొత్తానికి ఇలా పేజ్ చేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ సెపరేట్ అనేది ఓపెన్ చేసుకొని ఇమేజ్ పడుతుంది. స్టార్టింగ్ ఇమేజ్ క్లిక్ చేసుకుని మూవ్ ఉండాలి. పైకి వెళ్ళి కీ యానిమేషన్ ఉందో లేదో కొంచెం చెక్ చేసుకోండి. కీ యానిమేషన్ అనేది లేదు. మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద కాపీ చేసుకునండి. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బిగ్ మార్క్ పాయింట్ ఓపెన్ చేసుకొని ఇలా ముందుకి స్కోర్ వేసేయండి. టైం చెప్తే అక్కడ దగ్గరకు వచ్చేసేయండి. 7.25 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఇమేజ్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద పేజ్ చేసేసేయండి. ఇలా పేజ్ చేసేసిన తర్వాత మళ్ళీ టైం చెప్తే అక్కడ దగ్గరకు వచ్చేసేయండి. 9.70 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో కానీ పేజ్ చేసేసేయండి. ఇలా ముందుకి స్కోర్ వేసి 11.30 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో కానీ పేజ్ చేసేసేయండి. పర్ఫెక్ట్. ఇలా పేజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ వేసి టైం చెప్తే అక్కడ దగ్గరకు వచ్చేసేయండి. 15 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి మేము క్లిక్ చేసి పెట్టేకి వెళ్ళి మళ్ళీ పేజ్ చేసేసేయండి. ఇలా మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ వేసి 16.25 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి మేము క్లిక్ చేసి ఇలా పెట్టేకి వెళ్ళి పేజ్ చేసేసేయండి.
మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ పేసి 18.70 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి కానీ పేజ్ చేసేసేయండి. ఇలా పేజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ పేసి ఈ ఫోటోకి ఇలా పేజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా ఈ ఫొటోస్కి అనేది నేను చెప్తాను అప్పుడు పేజ్ చేసేసేయండి. మళ్ళీ సెపరేట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ రెండో ఇమేజ్ కనపడుతుంది, రెండో ఇమేజ్ క్లిక్ చేసుకుని మూవ్ అంటాన్స్ వెళ్ళకి వెళ్ళి కే యానిమేషన్ లేదు కొంచెం క్లిక్ చేసుకోండి. కే యానిమేషన్ అనేది లేదు. మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ ఇచ్చి కాపీ చేసుకోండి. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీక్ మార్క్ 5 డాప్ వచ్చేసుకొని మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ పేసేయండి. టైం చెప్తే అక్కడ దగ్గరకు వచ్చేసేయండి. ఇలా ఇక్కడ దగ్గరకు వచ్చేసేయండి. 8.18 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి మేము క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి పేజ్ చేసేసేయండి. ఇలా పేజ్ చేసేసేయండి. ఇలా ముందుకి స్కోర్ పేస్ మళ్ళీ 10.14 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి మేము క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి మళ్ళీ ఈ ఫోటోకి పేజ్ చేసేసేయండి. మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ పేస్ 12.09 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి మేము క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి మళ్ళీ పేజ్ చేసేసేయండి. పర్ఫెక్ట్ ఇలా పేజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ వేసి టైం చెప్తే అక్కడ దగ్గరకు వచ్చేసేయండి. 15.25 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి మేము క్లిక్ చేసి మళ్ళీ ఈ ఫోటోకన్ అనేది పేజ్ చేసేసేయండి. మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ వేసి 17.50 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి మేము క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద పేజ్ చేసేసేయండి. మళ్ళీ ఈ ఫోటోకన్ ఇలా పేజ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఫోటోకన్ పేజ్ చేసేసేయండి. 19.50 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి మేము క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి ఈ ఫోటోకన్ అనేది పేజ్ చేసేసేయండి. ఈ ఫోటోకన్ ఇలా పేజ్ చేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ సెపరేట్ ఓపెన్ చేసుకొని మళ్ళీ 3 ఇమేజ్ కనపడుతుందా ఇక్కడ 3 ఇమేజ్ క్లిక్ చేసుకుని మౌంటర్స్ వెళ్ళి కే యానిమేషన్ కొంచెం చెక్ చేసుకోండి. కే యానిమేషన్ అనేది ఉంది. ఆర్ఎంఆర్ పక్కన 10 సెకండ్ కనపడుతుందా కాపీ లేరు వచ్చేసేయండి. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీక్ మార్క్ 5 అనేది ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ టైం చెప్తే అక్కడ దగ్గరకు వచ్చేసేయండి. డబల్ బీక్ మార్క్ ఉంటుంది. 30 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి మేము క్లిక్ చేసి ఆర్ఎంఆర్ పక్కన 10 సెకండ్ కనపడుతుందా పేస్టల్ పక్కన ఆర్ఎంఆర్ కనపడుతుంది. కలర్ ఫిల్ ఆఫ్ చేసుకుని టైమింగ్ ఆఫ్ చేసుకొని పేజ్ చేసేసేయండి. ఇలా వచ్చేస్తుంది. అడ్జస్ట్మెంట్ కలగకుంటే ఇలా జూమ్ పెన్ చేసుకోండి. మళ్ళీ ఈ ఫోటోకి పేజ్ చేసేసేయండి. మళ్ళీ ఒకసారి సెట్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేసుకునే అవసరం లేదు. అడ్జస్ట్మెంట్ అయిపోతే ఇలా అడ్జస్ట్మెంట్ అయ్యింటే ఏం టచ్ చేయకండి. అడ్జస్ట్మెంట్ కాలేకపోతే జూమ్ అయినా చేసుకోండి. ఇలా జూమ్ అయినా పెంచుకోండి. ఇలా పెంచుకుని ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఈ 4 ఫొటోస్కి అనేది పేజ్ చేసేసేయండి. 13.01 మిల్లీ సెకండ్ నుంచి ఇక్కడ ఈ 4 ఫొటోస్ డబుల్ బీక్ మార్క్ ఉంటుంది అక్కడ దగ్గర పేజ్ చేసేసి మళ్ళీ టైం చెప్తే అక్కడ దగ్గరకు వచ్చేసేయండి. 20.30 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి మేము క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ వచ్చేసి పేస్టర్స్ ఎత్తేసి ఇలా అడ్జస్ట్మెంట్ అయింది. ఈ ఫోటో కానీ మళ్ళీ ఈ ఫోటోకి పేజ్ చేసేసేయండి. ఈ ఫోటో కానీ అడ్జస్ట్మెంట్ అనేది అయ్యింది. అడ్జస్ట్మెంట్ కాలేకపోతే మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఇలా జూమ్ పెంచుకొని మళ్ళీ ఈ ఫోటో కానీ లాస్ట్ ఫొటోస్ వరకు ఈ 4 ఫొటోస్ అనేది పేజ్ చేసేసేయండి. ఇక్కడి వరకు నేను టైం చెప్తాను. 20.30 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చి ఈ 4 ఫొటోస్ కానీ ఇలా పేజ్ చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ కనపడుతుంది కదా. మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.